ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. యుద్ధం మిగిల్చిన గాయాల నుంచి కోలుకోకముందే ఖతర్ ఆయిల్ ఇండస్ట్రీని మరో ఘోర ప్రమాదం కుదిపేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రంగా ఉన్న లఫాన్ ఇండస్ట్రియల్ ఏరియా తీవ్ర ఉత్కంఠకు వేదికైంది. అక్కడ ఉన్న బార్డర్ గ్యాస్ ప్లాంట్లో తెల్లవారుజామున సంభవించిన భారీ పేలుడు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఎగిసిపడిన మంటలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా భయానకరంగా మారింది. ఈ దారుణ ఘటనలో 18 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారి పరిస్థితి ఏంటనేది ఇప్పటికీ తెలియకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఇరాన్ జరిపిన బాంబుల దాడితో లఫాన్ ఇండస్ట్రియల్ ఏరియా తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆ సమయంలోనే బార్డాన్ గ్యాస్ ప్లాంట్ కూడా పాక్షికంగా ధ్వంసమైంది. భద్రతా కారణాల దృష్ట్యా అప్పటి నుంచి ఈ ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేశారు. అయితే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇక్కడి నుంచి మళ్లీ గ్యాస్ ఎగుమతులు ప్రారంభించాలని అధికారులు భావించారు. ఇందుకోసం గత కొన్ని రోజులుగా వేలాది మంది కార్మికులతో ప్లాంట్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. ఇలా పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. తెల్లవారుజామున కార్మికులు విధుల్లో ఉండగా బార్డాన్ ప్లాంట్ ఒకేసారి పేలిపోయింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లాయి. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో ప్లాంట్ లోపల పనులు చేస్తున్న వారిలో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది క్షతగాతులను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించారు. క్షతగాతుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గల్లంతైన 18 మంది కార్మికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వారు అసలు బతికే ఉన్నారా లేదా అనే విషయాన్ని ప్లాంట్ యాజమాన్యం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. లఫాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో భారత్కు చెందిన కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో పనిచేస్తుంటారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారిలో లేదా గాయపడిన వారిలో భారతీయులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనిపై భారత రాయబార కార్యాలయం కూడా నిఘా పెట్టింది. ఖతార్కు చెందిన ఈ లఫాన్ జోన్ ప్రపంచ గ్యాస్ అవసరాలను తీర్చడంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇక్కడి నుంచే భారత్ సహా అనేక దేశాలకు పెద్ద ఎత్తున గ్యాస్ ఎగుమతి అవుతోంది. ఇప్పుడు జరిగిన పేలుడు వల్ల గ్యాస్ ఉత్పత్తి మళ్లీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ప్లాంట్ పునరుద్ధరణ పనులకు ఈ ప్రమాదం పెద్ద అడ్డంకిగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్ ధరలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై ఖతర్ ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.